అఫ్ఘనిస్తాన్ మూడు భారతీయుల్ని ఇంత ప్రేమించేది ఎందుకు? राइट साइड के अंदर अपने इंडियन प्रेसिडेंट मोदी जी एंड लेफ्ट साइड के अंदर भगत सिंह ऑफ अफगानिस्तान। పాకిస్తాన్ తన సొంత బ్రదర్స్ మీద పుట్టని లేని ప్రీతి భారతీయుల మీద ఎందుకు ఉంది? आप हिंदुस्तान से ये अच्छी बात है, अगर तुम पाकिस्तान से होता ये तो अच्छी बात नहीं था। ఇక్కడ ఆసిమ్ మునీర్ ఏం చెప్తాడు? మేమే బేరే, మా ధర్మమే బేరే, మేము పుట్టిన రీతినే బేరే, మా జెనెటిక్సే బేరే అని చెప్తున్నాడు కదా. We are different from the Hindus in every possible aspect of life. Our religion is different. Our customs are different. Our traditions are different. Our thoughts are different. Our ambitions are different. That was the foundation of the two nation theory that was laid there. ఆఫ్ఘనిస్తాన్ జనాలకి పాకిస్తాన్ మీద ద్వేషము, భారతీయుల మీద ప్రేమ ఎందుకు? ఫ్రెండ్స్, కేవలం క్రికెట్లనే అవుట్లనే కాదు, రీసెంట్ గా ఒక సర్వే కూడా నడిచిండ. సుమారు 69 ఆల్మోస్ట్ 70% ఆఫ్ ది పీపుల్ భారత్ మా బెస్ట్ ఫ్రెండ్ అని పరిగణించారు. మన భారతం నుండి టూరిస్టులు మాత్రం పోతే అక్కడ సెక్యూరిటీనే కావాల్సలేదు, డైరెక్ట్ పోండి అంటే అప్పిస్తుంటారు సెక్యూరిటీస్. Kabul, Kabul. Kabul? What's the country? India. India? Welcome to Bombay City. Thank you. Welcome Kabul, Afghanistan. Thank you. India, Afghanistan, brother. Yes, I know. Shukr. Welcome, bye. Yeah? Okay. No problem. No passport, no maktub. Ijazatnama. Ijazatnama. ఇంకా పబ్లిక్ అంటే వస్తే భారతం జనం అంటే చాలు వాళ్ళ ఇంటికి పిలుచుకొని పోయి భూ పెట్టంత ఆప్యాయతని చూపిస్తుంటారు. ఇంకా తాలిబాన్స్ కూడాను చాలా ప్రియమని ఇంటి చూసుకుంటుంటారు. ఆ క్రికెట్ లను మీరు రెగ్యులర్ గా చూస్తారు. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఉన్నప్పుడు భారతీయులు ఎంత మన ఇండియన్ టీం గెలవాలి అంటే ఆశపడుతుంటారో, అంతే ప్రేమతో ఆఫ్ఘనిస్తాన్ జనాలు కూడాను భారతం గెలవాలి అంటే ఆశపడుతుంటారు. ఈవెన్ మన దేశంలో కూడాను ఆఫ్ఘనిస్తాన్ కి ఒకసారి అదర్ కప్ దొరికినాయి అంటే మాక్సిమం సపోర్ట్ చేస్తూ ఉంటారు. అట్లయితే ఇది ఎలాంటి బాంధవ్యం? కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, పాకిస్తాన్, తజికిస్తాన్ ఇవన్నీ మధ్య ఉన్నా కూడాను భారత్ అంటే ఆఫ్ఘనిస్తాన్ కి ఎందుకంత ప్రేమ? అట్ కరెంట్ సిచ్యువేషన్ లోన పిఓకే బార్డర్ కూడాను మనము ఆఫ్ఘనిస్తాన్ తోన షేర్ చేసుకుంటలేదు. అయినా భారతీయులు అంటే ఎందుకు ప్రేమ? మన భారత్ డిప్లొమసీ ఆఫ్ఘనిస్తాన్ జనం ప్రేమని ఎలా పొందా? ఆ తాలిబాన్స్ భారతీయుల్ని ఎలా నమ్మేలా చేసుకుంటున్నాయి? రండి ఈ వీడియోలోన కంప్లీట్ గా చూస్తాం. దేశం కోసం యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. నా పేరు శ్యామ్. 70% ఆఫ్ఘనిస్తాన్ జనాలకి భారతం అంటేనే ఇష్టం. పాకిస్తాన్, చీనా అంటే సెల్ఫిష్ దేశం. ఫ్రెండ్స్, మీకు ఈ హెడ్లైన్ చూస్తే ఆశ్చర్యం అవ్వచ్చు. ఇది యూరోప్ యూనియన్ నడిపించిన సర్వేలోన రిలీజ్ అయిన రిపోర్ట్. ఇది మీకు గుర్తున్నట్లే 2021లోన తాలిబాన్ అధికారంకి వచ్చినప్పుడు ఇడీ జగత్తే ఒక డిఫరెంట్ గా చూస్తూ ఉండే. ఎలాంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ రూల్ చేస్తుంది అంటే అందరూ అనుకో ఉంటారు. స్వయంగా పాకిస్తాన్ సైన్యమే మాకు ఇంకొక దేశం దొరికాయని ఫుల్ ఖుషీలో ఉండే. కానీ 2022లో అయిన సర్వేలోన జనాలు ఏం థింక్స్ చేస్తుంటారో, జనాల ఫేవరెట్ దేశం ఏమి అనేది బయలైంది. EU రిపోర్టర్ అంటే యూరోప్ యూనియన్ రిలీజ్ చేసే ఒక పేపర్ లోన మెజారిటీ ఆఫ్ ది ఆఫ్ఘనిస్తాన్ పీపుల్ భారతానికి సపోర్ట్ గా ఉండరు అని గుర్తయింది. ఆఫ్ఘనిస్తాన్ కి మీకు ఎవరు కావాలి, మీ డెవలప్మెంట్ కి ఎవరు సపోర్ట్ చేస్తుంటారు అంటే అడిగినప్పుడు సుమారు 70% ఆఫ్ ది పీపుల్ భారతీయులకి సపోర్ట్ చేసినారు. ఇక్కడ అమెరికా మళ్ళా భారతము ఇద్దరు ఆఫ్ఘనిస్తాన్ కి సపోర్ట్ చేస్తుంటారు. కానీ ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ జనంలో ఏమంటుంటారు అంటే మనకి భారతే ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది, అమెరికా గింత 4 times ఎక్కువగా భారత్ సపోర్ట్ చేస్తుంది అంటే చెప్పినారు. ఈ లిస్ట్ లోన భారతం నంబర్ 1 ప్లేస్ లో ఉంటే 10% ఆఫ్ ది పీపుల్ పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తారు. అంటే 100 జనాల్లోన 10 జనాలు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా 9% జనాలు రష్యా దిక్క, ఇంకా 6% జనాలు సౌదీ అరేబియా దిక్క, ఇంక 4% జనాలు చీనాని సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ ముఖాంతరంగా ఆఫ్ఘనిస్తాన్లోన 70% ఆఫ్ ది పీపుల్ భారతీయుల్ని లైక్ చేస్తారు అనేది ఈ యూరోప్ యూనియన్ సర్వే ప్రకారంగా స్పష్టంగా కనబడుతుంది. అంతేకాదు ఇప్పుడు కూడాను టూరిస్టులు ఏమారు ఆఫ్ఘనిస్తాన్ పోతే, లేకుంటే విదేశంలోనే మన భారతీయులు ఆఫ్ఘనిస్తాన్ సిక్తే మన బెస్ట్ ఫ్రెండ్ అని, మా బ్రదర్ అని వాళ్ళ మీద ప్రేమ చూపిస్తుంటారు. అట్లయితే ఇంత ఫ్రెండ్షిప్ చూపించడానికి ఏం రీజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ వన్, ఇన్వెస్ట్మెంట్ అండ్ డెవలప్మెంట్. ఫ్రెండ్స్, ఆఫ్ఘనిస్తాన్ జనాలు భారతంని ఈ లెవెల్ గా నమ్మేదానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ భారతం చేసిన డెవలప్మెంట్స్. ఫ్రెండ్స్, ఈ సబ్జెక్ట్ కి మాట్లాడేదానికింత ముఖ్యంగా ఒక సబ్జెక్ట్ ని మీకు క్లియర్ చేయాలి. ఆఫ్ఘనిస్తాన్ జనాలు ఈ పాకిస్తాన్ జనాల కట్ల, లేకుంటే ఇరాన్ జనాల కట్ల అతి ఎక్కువగా ధార్మికత్వానికి మహత్వం ఇస్తారు. కానీ దానికింత ఎక్కువగా జనాల గురించి, దేశం గురించి ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. మనమేమాదిరి ఇక్కడ పాకిస్తాన్ చూస్తే దానికి ఎన్నిక ముంద్ర రెండు కూడాను భారతం విరుద్ధం ఎదుర్కొని
భారతం మనం కొడుతుంది అంటే అనుకునే తన సైన్యాన్ని గట్టి చేసుకొని బతకాలి వాడు. అది వాడు పాకిస్తాన్ అనేబరము జట్లన ఇది కేవలం 80 ఏళ్ళు ఎనికి పుట్టిన పిల్ల బచ్చగాడు. కానీ ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అట్లా కాదు, ఇడీ మిడిల్ ఈస్ట్నే మనం రూల్ చేసినాము అనే ప్రౌడ్నెస్ ఫీలింగ్ ఉంది వాళ్ళకి. కొన్ని రోజులు వెనుక ఇదే విషయం గురించి సర్వే చేసినప్పుడు ఆడుండే జనాలు ఇంట్రెస్టింగ్ గా ఆన్సర్ ఇచ్చిండ్రు. మీకు తాలిబాన్ కావాలా లేకుంటే దాని ఎన్నికల సర్కారం కావాలా అని ఒక క్వశ్చన్స్ అడిగిండ్రు. అవుట్లన సుమారు 61% ఆఫ్ ది పీపుల్ మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మళ్ళీ ఎడ్యుకేషన్ కావాలి అంటే చెప్పిండ్రు. సో ఈ ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు సర్కార్ మేధాదులు ఉన్నాయి, మాకు రోడ్ ఇవ్వండి, ఉద్యోగాలు ఇవ్వండి, ప్రాపర్ హాస్పిటల్ ఫెసిలిటీ అని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళ ఆశకి అతి ఎక్కువగా హెల్ప్ చేస్తుండే దేశము భారతము. 2023లోన ఫారిన్ మినిస్టర్ జైశంకర్ పార్లమెంట్కి ఇచ్చిన మాహితి ప్రకారంగా సుమారు 500 ప్రాజెక్ట్స్ ఆఫ్ఘనిస్తాన్లో చేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ నెన్పు పెట్టుకోండి, 500 ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ ఒక స్టేట్ని ట్రీట్ చేసి పనిచేస్తూ ఉంటాం మనము. సుమారు $3 బిలియన్ అంత డబ్బులు, అంటే ఇప్పుడుండే మన కరెన్సీ ప్రకారంగా 26,000 కోట్లకింత ఎక్కువ అంత డబ్బుల్ని భారతము ఆఫ్ఘనిస్తాన్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంది. రోడ్స్, ఎలక్ట్రిసిటీ, డ్యామ్స్, హాస్పిటల్స్, క్లినిక్స్ ఇవన్నీ ఒక లెక్క అవుతే వాళ్ళు యూజ్ చేస్తుండే పార్లమెంట్నే భారత్ కట్టించింది. ఇది కాకుండా అక్కడుండే హెరత్ ప్రావిన్స్లన సల్మా అనే ఒక డ్యామ్ ఉంది. ఆ డ్యాము సుమారు ఏడాదికి 76.5 గిగావాట్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. లక్షాంతర ఎకర్స్ డ్రై ల్యాండ్స్ కి నీళ్ళిపోతాయి. దీన్ని కట్టించింది ఎవరు గొత్తా? మన దేశం, భారతదేశం. 1000 కోట్లంత డబ్బుని ఇన్వెస్ట్ చేసి భారతంలో ఉండే ఇంజనీర్స్ ఈ డ్యామ్ ని కట్టించారు. తాలిబాన్ లో పోరాటం చేసేటప్పుడు ఈ భాగంలోన సుమారు స్ఫోటకాలు వేస్తూ ఉంటారు. దీన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం కూడా నడుస్తుంటాయి. కానీ ఆడుండే జనాల్ని మైండ్లో పెట్టుకొని భారతము ఈ ప్రాజెక్ట్ ని కంటిన్యూ చేశారు. సో ఈ రోజుకి ఆడుండే జనాలు భారతం పేరు చెప్పుకొని నీళ్ళు తాగుతూ ఉంటారు. అంతేకాదు సెరాని మళ్ళా బెలరం ఈ 2 ప్రదేశాల మధ్య 226 కిలోమీటర్ రోడ్స్ ని నిర్మాణం చేసినారు. దీనికి సుమారు 1000 crores అంత డబ్బుని ఇన్వెస్ట్ చేసింది. ఈ రోడ్డు ఇరాన్ బార్డర్ ఏరియాకి రీచ్ అయ్యేకి ముఖ్యమైన రోడ్ ఇది. ఈవెన్ కందహార్ లో ఉండే రింగ్ రోడ్ కి కూడాను ఇది కనెక్ట్ చేస్తుంది. దీన్ని మన బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ జవాబాదారీ తీసుకొని రోడ్ వేసి ఇచ్చిండ. ఫ్రెండ్స్ మీకు ఇక్కడ గుర్తుండాలి, ఇలాంటి రోడ్ నిర్మాణం చేసేటప్పుడు సుమారు ఉగ్రల ఇంటి దాడులు కూడాను అయిండే. అవుట్లన సుమారు 10 జనాలు మన భారతీయులు చచ్చిపోయినారు. అంతైనా మన భారతం అటు పని నిలిపలేదు. అట్లే కాబుల్లో ఉండే పార్లమెంట్ భవనాన్ని చూడండి, ఈ ఫోటోలను చూపిస్తాను. ఇంత అద్భుతమైన భవనాన్ని సుమారు దీనికోసకరంగా $90 మిలియన్ అంత డబ్బుల్ని భారతం ఖర్చు చేసి ఫ్రెండ్షిప్ బిల్డింగ్ అనే పేరుతో నిర్మాణం చేసినారు. అట్లే ఇట్లన అటల్ బిహారీ వాజ్పేయి పేరు కూడాను ఉంది. అట్లే స్టోర్ ప్యాలెస్ రినోవేషన్, ఇందిరాగాంధీ హాస్పిటల్, ఇలాంటి సుమారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి భారతం హెల్ప్ చేసింది. ఇంకా ట్రాన్స్పోర్టేషన్ కి వెళ్ళిపోవాలి అని 400 బస్సుల్ని, 200 మినీ బస్సుల్ని, 105 యూటిలిటీ వెహికల్స్ ని, 285 మిలిటరీ వెహికల్స్ ని ఆఫ్ఘనిస్తాన్ కి ఇచ్చినారు. గవర్నమెంట్ హాస్పిటల్ కి 10 అంబులెన్స్ ని రీసెంట్ గా ఇచ్చినారు. ఉండే స్కూల్స్ దగ్గర నుండి సోలార్ విద్యుత్ తనకను భారతమే కట్టించింది. ఇప్పుడు రీసెంట్ గానే కాబూల్లో ఉండే శత్రుడ్ డ్యామ్ అనే కూడాను భారతమే కట్టిస్తా ఉంది. దీనివల్ల 20 lakhs ఆఫ్ఘనిస్తాన్ పీపుల్స్ కి తాగే నీళ్ళు కూడా దొరుకుతుంది. ఇట్లా ఆఫ్ఘనిస్తాన్లోన మూలన భారతం చేసిన పని కనబడతా ఉంది. ఈవెన్ తాలిబాన్స్ వచ్చినప్పటి నుండి కూడాను భారతము ప్రతి ఏడాది 150 కోట్లు 200 కోట్ల కట్లను ఇస్తా ఉంది. కరోనా టైం కన్నా వ్యాక్సిన్స్, మెడికల్ స్కూట్ ఇలాగే అన్నీ కూడాను భారతం ఇస్తా ఉంది. రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్లో ఉండే ఫారిన్ మినిస్టర్ అమీర్ ఖాన్ ముఠాకి వచ్చినప్పుడు కాబూల్లోన 30 బెడ్స్ ఉండే ఐ ఫెసిలిటీ హాస్పిటల్ కట్టిస్తామని కమిట్ అయినారు. కొత్త అంబులెన్స్ కూడాను ఇస్తాము, మీ దేశంలోనే ఇన్వెస్ట్మెంట్ కూడాను చేస్తామని భారతం కమిట్ అయింది. వాళ్ళకి ఆకలి అయినప్పుడు గోధుమలు, భూకంపం వచ్చినప్పుడు సహాయము, ఆఫ్ఘనిస్తాన్లో ఉండే జనాలకి కష్టము అన్నప్పుడల్లా భారతము ఫస్ట్ రెస్పాండర్ గా పనిచేసింది. అమెరికా, రష్యా, చీనా లాంటి దేశాలు ఆ దేశానికి వచ్చి మీకు హెల్ప్ చేస్తామని ఆడుండే మినరల్స్ అంతా తీసుకొని పోయి స్వలాభం చూస్తూ ఉండ్రి. కానీ మన భారతదేశం మీకు జస్ట్ మేము హెల్ప్ చేస్తాము అని మనసుని గెలడానికి మాత్రమే భారతం పనిచేసా. అది ప్రతిఫలము ఇప్పుడు మనకి ఇస్తా ఉంది. పాకిస్తాన్ మన దేశం మీద స్ఫోటకాలు వేసి మమ్మల్ని ఇంత హింసిస్తుండారో, కానీ భారతీయులు మనకి అన్ని హెల్ప్ చేసి మనం ఇంత డెవలప్మెంట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుండారు అని ఆడుండే ఆఫ్ఘనిస్తాన్ జనాలు థింక్ చేస్తూ ఉండరు.
ఇంకా రెండేది సినిమాలు మళ్ళా స్పోర్ట్స్. ఈ ఆఫ్ఘనిస్తాన్ జనాలకి మొదలింటినో ఈ భారతదేశంలోన వచ్చే ఫిలిమ్స్, సాంగ్స్ గురించి చాలా ఆశ ఉంటుంది. అక్కడ అమితాబ్ బచ్చన్ కంటూ ఒక పెద్ద ఫ్యాన్ బేసే ఉంది. ఇప్పుడు రీసెంట్గా మన మూవీలు, బాహుబలి, పుష్ప ఇలాంటి మూవీలు కూడాను పెద్ద ఫ్యాన్ బేసే ఉంది. అటుండే ఎన్నో జనాలు జస్ట్ ఫిలిమ్స్ని చూసే హిందీని నేర్చుకో ఉంటారు. ఇంకా మన భారతంలో ఉండే సంగీతం కూడాను ఆఫ్ఘనిస్తాన్లోనే పాపులారిటీగా ఉంది. తాలిబాన్స్ వచ్చేదానికింత మొదలు మన సాంగ్స్లో వాళ్ళు పెండెంట్లను అంతా వేసుకొని మస్తుగా డ్యాన్స్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు తాలిబాన్స్ వచ్చి దాన్ని హరామని ఘోషించినారు, కానీ ఆఫ్ఘనిస్తాన్లోనే ఫుల్ పాపులారిటీ ఈ సాంగ్స్కి, ఫిలిమ్స్కి ఉంది. ఇంకా స్పోర్ట్స్ గురించి ఎంతో ఆఫ్ఘనిస్తాన్ జనాలకి డీప్ కనెక్షన్ ఉంది. ఇంకా భారతము ఆఫ్ఘనిస్తాన్లో ఉండే టాలెంట్స్ని ప్రపంచానికి చూపించడానికి చాలా కష్టపడతా ఉంది. ఇంకా ఆఫ్ఘనిస్తాన్లో చూస్తే ఆడ ప్రాపర్ స్టేడియం లేదు, కోచింగ్ లేదు. సో దానివల్ల భారతము మన స్టేడియంలోనే ఆడేదానికి చాలా సపోర్ట్ చేస్తూ ఉంది. 2015 నుండి 2019 తనక ఆఫ్ఘనిస్తాన్ తన హోమ్ మ్యాచెస్ని మెజారిటీ భారతంలోనే ఆడింది. ఒక లెక్కన ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ప్లేయర్స్కి భారతదేశం పుట్టినీళ్ళు కట్ల అయిపోయింది. అది కాకుండా ఆఫ్ఘనిస్తాన్లో ఉండే క్రికెట్ లవర్స్కి మన ధోని, విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టం. రీసెంట్గానే తాలిబాన్ నాయకుడు విరాట్ కోహ్లీ ఇంత క్విక్గానే టెస్ట్ క్రికెట్ని స్టాప్ చేయకూడదలిసిండే, ఇంకా 50 ఏళ్ళ తనకనూ ఆడాలి అంటే చెప్పిండ్రే. ఇవన్నీ సన్నివేశాలు క్లియర్గా చెప్తుంది ఆఫ్ఘనిస్తాన్లో ఉండే జనాలకి భారతంలోన క్రికెట్ ప్లేయర్స్ అంటే ఎంత పిచ్చి అని. ఇంకా ఫైనల్గా జియో పాలిటిక్స్. ఫ్రెండ్స్, ఆఫ్ఘనిస్తాన్లోనే ప్రతి 20 ఏళ్ళకి ఒకసారి పొలిటిక్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. వచ్చిన వాళ్ళందరూ కూడాను తన విదేశాంగ నీతిని చేంజ్ చేస్తూ ఉంటారు. కానీ మన భారతం విచారణకు వచ్చినప్పుడు ఇది అదే తర పరిణామం పడలేదు. దానివల్లే ఆఫ్ఘనిస్తాన్ జనాలకి భారతదేశం ఒక లైమ్ లైట్ లా కనబడతా ఉంది. ఇంకా ఆఫ్ఘనిస్తాన్ మొదలింటిను పాకిస్తాన్ని శత్రువులాగానే చూస్తూ ఉండే. వీళ్ళు ఎలా థింక్ చేస్తారంటే మన దేశం పక్కలో ఉండే పెద్ద రోగ్ నేషన్ ఇది అని థింక్ చేస్తారు. ఎలా అంటే ఈ పాకిస్తాన్ వాళ్ళు చైనా మళ్ళా అమెరికా వీళ్ళిద్దరు జట్లను చేరుకొని ఆఫ్ఘనిస్తాన్ పాడలేపుతుండరు అనే ఒక మైండ్ సెట్ ఆఫ్ఘనిస్తాన్ జనంలో ఉంది. మీకు ఒక విషయం ఇక్కడ తెలియాలి, ఎప్పుడు కూడాను శత్రు ఎప్పుడు కూడాను మనకి మిత్రుడు అవ్వాలి, మిత్రుడు అయ్యేలా చేసుకోనాలి. ఇక్కడ పాకిస్తాన్ ఎలా మమ్మల్ని టెర్రరిస్ట్ ని వదిలేసి మన భారతదేశాన్ని డ్యామేజ్ చేసి కొంచెమే కట్ చేసి బ్లీడ్ అయ్యేలా చేస్తూ ఉండే ఇదే టెక్నిక్ ని మన అజిత్ దోవల్ గారు ఆఫ్ఘనిస్తాన్ మీద చేసి పాకిస్తాన్కే తను చేసిన తప్పునే తను ఇడిచిన బాణాన్ని తిరుమంత్రాల్లా ఇడుస్తూ ఉంటారు. ఇక్కడ మన భారతము ఆఫ్ఘనిస్తాన్ మీద కొంచెం అమౌంట్ ని ఇన్వెస్ట్ చేసింది అని జనాలు కనిపించచ్చు. కానీ ఇక్కడ మన ఒక్క యోధుడు చచ్చినా కూడాను 100 కోట్లు కాదు 1000 కోట్లు ఇచ్చినా ఆ యోధుడిని మనం మళ్ళా తీసుకుని రాలేవు. ఇక్కడ మన ఒక్క యోధుడు కూడా చచ్చినా కూడాను మన గుండెలకి బాధ వేస్తుంది. ఎలా అంటే ప్రతి ఒక్క యోధుడు మన దేశాన్ని కాపాడాలంటేనే బార్డర్కి పోతాడు. ఆ యోధుని జీవము మనకి చాలా ముఖ్యము. అందుకోసరంగా మనము ఎక్కువగా మన యోధుల్ని యూజ్ చేయకున్నట్ల తెలివిని యూజ్ చేసి ఆఫ్ఘనిస్తాన్ జనంతోనే ఫ్రెండ్షిప్ పొందాము. సో రీసెంట్కి ఇప్పుడు ఏం నడుస్తుంది, పాకిస్తాన్ జనాలు ఆఫ్ఘనిస్తాన్ మీద ఎయిర్ స్ట్రైక్ చేస్తున్నారు. సో ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఊరుకుంటారా? సో వాళ్ళిద్దరూ పీక్లాడుకుంటూ ఉంటారు. ఈ మధ్య ఈ పాకిస్తాన్కి మన దగ్గర రాకున్నట్లు ఉంటుంది. సో వాళ్ళు పాకిస్తాన్ ఎప్పుడు కూడాను ఆఫ్ఘనిస్తాన్ మీదే బిజీ అయిపోయింది. సో ఇదంతాను భారతం చేస్తుండే కుతంత్రం అనుకోకండి. మన దేశంని మనం ప్రొటెక్ట్ చేయడానికోస్కరంగా, మన సైనికులు చావకుండా ప్రొటెక్ట్ చేయడానికోస్కరంగా మన రాజకీయ నాయకులు ఆడుతుండే తంత్రం అనుకోండి, రాజతంత్రం అనుకోండి. సో ఇది ఫ్రెండ్స్, మన భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ని ఎలా కంట్రోల్ చేసి ఆఫ్ఘనిస్తాన్ ఫ్రెండ్షిప్ ని పొందేదానికి ఏమేం చేసి అనేది కంప్లీట్ డీటెయిల్స్. ఫ్రెండ్స్, మన భారతదేశం అభివృద్ధి పొందాలి అంటే ప్రతి ఒక్కరికి దేశం మీద అవగాహన రావాలి. దేశం మీద జనాలకి అవగాహన వస్తే ఆటోమేటిక్గా మంచి నాయకుల్ని చూస్ చేస్తారు. మంచి నాయకులు వస్తే మంచిగా మన దేశం అభివృద్ధి అవుతుంది. మనము ఫారిన్ దేశాలకి పోవడం కాదు, ఫారిన్ జనాలే మన దేశం చూడడానికి రావాలి. అలా మన దేశం అభివృద్ధి పొందాలి. అందుకోసరంగా నాకు టైం లేకుండా ఈ వీడియోలు చేస్తూ ఉంటాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్గా నా పేరు శ్యామ్. కొత్తగా చూస్తున్న వాళ్ళకి దేశం కోసం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నన్ను ప్రేరేపించిన సిబిఆర్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.